నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ టాక్స్. అయితే మనం ఎప్పుడైనా నర్సరీకి వెళ్ళినామో అనుకో, ఒక 100-200 వెరైటీస్ చూస్తేనే అబ్బా మనసు ఎంత సంతోషిస్తుంది. అట్లాంటిది వేల వెరైటీలు. సో కేవలం మన హైదరాబాదు తెలంగాణ కాదు, విదేశాల నుంచి కూడా వచ్చిన మొక్కలు, చెట్లు, పువ్వులు అన్నీ ఒక దగ్గర చూస్తే ఎట్లా అనిపించింది. సో అదంతా చూడాలంటే ఎక్స్పీరియన్స్ పార్క్కి రావాలి. సో నేను కూడా వచ్చిన, ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అండ్ మొక్కల స్పెషాలిటీ ఏందో, అండ్ దాంతోపాటు ఇక్కడ 100, 200, 300, 500 పైగా అంటే 1500 సంవత్సరాల పురాతన చెట్లు ఉన్నాయంట. అండ్ దాంతోపాటు అవి ఇంకొక 5000 సంవత్సరాలు బతుకుతాయంట. మస్తు ఆశ్చర్యం అనిపించింది నాకు కూడా. సో అవి ఏమంటున్నాయి, అవి ఏడున్నాయి, ఏమంటున్నాయి అని ఎందుకు అంటున్నానంటే వాటికి సంబంధించిన బోర్డు వాటి గురించి రాసి పెట్టిండ్రనమాట. సో వాళ్ళకి ఎట్లా భాష రాదు, మనం అర్థం చేసుకోలేం కాబట్టి మనకు అర్థమయ్యే భాషలో ఎక్స్పీరియన్స్ పార్క్ వాళ్ళు రాసి పెట్టారు. అందుకనే అవి ఏమంటున్నాయి అన్న. సో అవేందో కూడా ఒకసారి చూసేద్దాం పదండి. ఎక్స్పీరియన్స్ పార్క్లో చాలా స్పెషల్ ఇంకోటి కనిపించింది. చెప్పే కంటే ముందు నాకు ఒకటి ఎక్కడో బుక్లో చదివింది గుర్తుకొస్తుంది. మనం చెట్లను రక్షిస్తే అవి మనం రక్షిస్తాయి అని. సో అప్పుడు అవి మనని ఎట్లా రక్షిస్తే మనం బతుకున్నంత కాలమే అని, కానీ మనం బతికిన తర్వాత కూడా మన జనరేషన్స్కి, మన తర్వాత వచ్చే జనరేషన్ని కూడా అవి బతికిస్తాయి అని చెప్పేసి ఇది చూసిన తర్వాత అర్థమైంది. సో ఈ బోర్డు ఎట్లా పెట్టిర్రంటే అవి మనల్ని క్వశ్చన్ చేస్తున్నట్టు, అసలు మనం వాటి కోసం ఏం చేస్తున్నాము అని ఒక్కసారి మనం చదివితే ఆలోచించేటట్టు అనిపించింది నాకైతే. సో ఏం రాసి పెట్టారో మీకు చెప్తా. I am now 1500 years old. How old are you? 1500 సంవత్సరాల ఏజ్ ఉందంట. మరి మీ ఏజ్ ఎంత అని అడుగుతుంది ఇక్కడ చెట్టు. I can sustain another 5000 years more. What about you? ఆల్రెడీ 1500 సంవత్సరాలు ఉంటే ఇంకా 5000 సంవత్సరాలు బతుకుతాను. మరి మీరెన్ని సంవత్సరాలు బతుకుతారు? అంటే ఒక చెట్టు ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది అనే ఎస్టిమేషన్ ఒక మనిషి వేయగలుగుతున్నాడు. కాకపోతే మనిషి ఎన్ని రోజులు బతుకుతాడనే ఎస్టిమేషన్ ఎవరైనా వేయగలుగుతారా? ఎన్ని రోజులు పక్కన పెడితే ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు బతుకుతారు అనేది కూడా మనకి హోప్లెస్. సో అది మనిషి జీవితం. కానీ అదే మహావృక్షం అయితే జనరేషన్స్ బతుకుతుంది. ఓన్లీ మనం వాటిని పెట్టడం మాత్రమే కాదు, వాటిని కాపాడితే అని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. సో ఇట్లాంటివి దాదాపు 4 పెట్టిర్రు ఇక్కడ. సో ఇవన్నీ కూడా రోడ్ వైండింగ్ చేసేటప్పుడు తీసి పాడేస్తుంటారు. రోడ్ మన సౌకర్యం కోసం మనం రోడ్లు వేసుకున్నప్పుడు వాటిని కొట్టేసి పక్కన పడేస్తుంటారు కదా. సో అవన్నీ కూడా ఒక్క మాటలు చెప్పాలంటే వాటిని రెస్క్యూ చేసారు. సో మళ్ళీ వాటికి జీవం పోస్తే అవి ఎట్లుంటాయి అంటే ఇట్లుంటాయి, మనం చేసిన పనికి మననే ప్రశ్నించడానికి అన్నట్టు అర్థమైంది. సో ఇది చదివిన వాళ్ళందరూ కూడా కనీసం ఇంట్లో ఒక్క స్పేస్ ఉంటే ఒక మొక్కైనా పెట్టుకోవాలి, లేదు ఇంకా అంతకంటే ఎక్కువ స్పేస్ ఉంది అంటే ఒక చెట్టు అయినా పెట్టుకోవాలనే ఆలోచన అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళకి అర్థమయ్యేటట్టు అండ్ ఆలోచన వచ్చేటట్టు చేసారనమాట. సో ఇది ఎక్స్పీరియన్స్ పార్క్లో నాలెడ్జెస్ స్పాట్ అనే చెప్పొచ్చు. ఈ స్పాట్ వచ్చేసి మనకి హాట్ కప్ ఉంది కదా క్యాంటీన్, ఆ క్యాంటీన్ ఏరియాలో అపోజిట్లో ఉంటుంది. ఎక్స్పీరియన్స్ పార్క్ మొత్తంలో కూడా ఒక్కటి అమ్మ ప్రేమని చాలా గుర్తుకు చేసే ఇగో ఇట్లాంటిది ఉందనమాట. రాయి పైన చెక్కిన ఒక శిల్పం. నాకైతే ఇది చాలా 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 నచ్చింది. ఐ థింక్ మీరు కూడా ఈ చెక్కిన వాళ్ళు ఎవరో కానీ చూస్తే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. సో అమ్మ ప్రేమ శిల్పాలు ఎక్కడైనా ఉంటే ఇదేంది స్పెషల్ అనుకుంటారు కదా. సో ఒక్కసారి అట్లా చూస్తే ఆ జీవం ముట్టిపడుతుంది. సో అమ్మకు సంబంధించిన బొట్టు కూడా చూసిరా, మార్బుల్లో పెట్టిండ్రు. అండ్ దాంతోపాటు ముక్కు పుడక, సో ముక్కు పుల్ల అంటాం కదా, సో అది. అండ్ ఇగో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా స్టడ్స్, కమ్మలు. సో ఇవి కూడా బ్లాక్ మార్బుల్. ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లాక్ డాటెడ్గా ఉందనమాట. ఎంత ముద్దుగుందో ముక్కు పుడక, బొట్టు, కమ్మలు, హెయిర్. అండ్ కొడుకుని ముద్దాడే, కొడుకునో బిడ్డనో నాకైతే తెలియదు కానీ ఒక ముద్దాడే. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. నాకు తెలిసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ నిలబడి ఒక ఫోటో దిగేసిపోతుర్రు, అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఎక్స్పీరియన్స్ పార్క్లో ఇది వన్ ఆఫ్ ద సెల్ఫీ పాయింట్ అనమాట. అండ్ దతురా ఫ్లవర్స్ చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా, ఇంత ఎండ మండుతున్నా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చూడగానే చాలా ప్లజెంట్ అనిపిస్తుంది. అండ్ ఇదంతా ముచ్చటతో పాటు ఇంకొక స్పెషల్ ఏంటి తెలుసా, ఇగో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. సో ఇది బయట కూడా మేము చూసుంటాం అనుకుంటారు కదా, మీరు బయట కూడా చూసుంటారు, నేను కాదంటలే. కాకపోతే ఇక్కడ పెట్టింది స్పెషల్ ఏంటంటే ఇది 4, 5, 6
700 కూడా కాదు, దాదాపు 1200 సంవత్సరాల పాత 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 1200 సంవత్సరాలంట ఈ చెట్టుకి. సో ఆ బ్రాంచ్ ఏం చేసినంటే ఇట్లా వంపిరనమాట. వంపి ఈ బ్రాంచ్ దాదాపు ఒక 3 పార్ట్స్గా మనకి పార్క్లో కనిపిస్తుంటుంది అనమాట. సో ఒక పార్ట్ ఇక్కడ కనిపిస్తుంది, దీని వెనకాల పార్ట్ ఇక్కడ కనిపిస్తుంది, అండ్ ఇంకొక పార్ట్ అక్కడ స్టార్టింగ్ ఎడ్జ్ పాయింట్లో కనిపిస్తుంటుంది అనమాట. 1200 సంవత్సరాల చెట్టు అంటే అబ్బా వినడానికి ఎంత సంబరంగా కనిపిస్తుంది కదా. సో ఇది నేను ఇందాక చెప్పినా కదా, ఇట్లా వంపి పెట్టిరని దాని ఏర్ లీడ కనిపిస్తుంది. అంటే కొమ్మ వంపినా కూడా మళ్ళీ అక్కడ నుంచి చిగురించేటట్టు ఏం టెక్నాలజీ వాడిర్రు నాకైతే తెలియదు. కాకపోతే ఇట్లా మధ్య మధ్యలో చాలా బుషిగా ఉండేటట్టు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది మస్తు పాత చెట్టు అని చెప్పడానికి ఇక్కడ కాండం కనిపిస్తుంది మనకి, చాలా పాతది, మనకి టచ్ చేస్తే అర్థమవుతుంది. పాత చెట్లు అంతా కూడా బెరడ్ ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది. సో అది ఈ పార్క్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే 1200 సంవత్సరాలతో పాటు కొంచెం ఏజ్ తక్కువ. సో కొంచెం ఏజ్ తక్కువ అన్నా కానీ ఏదో 500-600 అని అనుకుంటారు కదా. నో 500-600 కాదు, 1000 సంవత్సరాల చెట్టు ఇంకోటి ఉంది. సో అది ఇదే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది 1000 సంవత్సరాల పాత చెట్టు. నేనైతే నా లైఫ్లో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇయర్స్ ఉండే చెట్టుని చూడలేదు. అందుకని ఒకసారి ఇట్లా మంచిగా టచ్ చేసి చూస్తా. ఎంత చల్లగా ఉందంటే దీని కింద. ఎందుకంటే ఇదంతా కూడా మనకి ఫ్లవర్ గార్డెన్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది. అదంతా కూడా ఎండలో మండిపోతుంటాం, కానీ దీని కింద మాత్రం వస్తే కొంత వైపు బుషిగా ఉన్న చాలా చాలా చల్లగా ఉంది. 1000 సంవత్సరాల చెట్టు అంటే ఇవి చూడండి, వీటి ఏర్లు ఎట్లున్నాయి. ఇవన్నీ కూడా బయట దేశాలకు వెళ్ళి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ పెట్టి దీని సర్వైవల్ రేట్ చూసిన తర్వాతనే ఎగ్జిబిట్ చేసారు అనమాట. సో ఇంత పాత చెట్టు ఎక్స్పీరియన్స్ పార్క్లో మొత్తం 4 ఉన్నాయి. ఇప్పుడు మనం చూసే ఏరియాలో 3, అండ్ ఇంకొకటి కెఫే ఏరియా, కాఫీ అండ్ కెఫే ఏరియా. అది కొంచెం ఎక్కడ నియర్ బై ఉంటుంది అంటే మనకి జపనీస్ గార్డెన్కి నియర్ బై ఉంటుంది. ఆడ ఒక 4 ఉన్నాయి అనమాట. సో అంటే ఒక రౌండ్ కలిపి 1 అని చెప్పిన. సో ఆడ 4, ఇక్కడ మిగతావన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఎక్స్పీరియన్స్ పార్క్లో ఓల్డ్ అండ్ గోల్డ్ చెట్లు. సో వినుంటాం కానీ చూసే అవకాశం చాలా చాలా అరుదు. సో చూసే అవకాశం మాత్రమే కాదు, దీన్ని పట్టుకొని సెన్స్ చేసే అవకాశం కూడా, ఫొటోస్ దిగే అవకాశం కూడా, రీల్స్ చేసుకునే అవకాశం కూడా. సో అట్లాంటి అవకాశం కావాలి అంటే ఎక్స్పీరియన్స్ పార్క్ వచ్చి విజిట్ చేయాలన్నమాట. సో ఇంత పురాతన పాత చెట్టు. సో ఇది ఎక్స్పీరియన్స్ పార్క్లో స్పెషల్ షూటింగ్ స్పాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.